9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని సగర్లను బీసీఏ జాబితాలో చేర్చాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ప్రభుత్వానికి విన్నవించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలోని భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పరి శేఖర్ సగర్ మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోని సగర్లను బీసీఏ జాబితాలతో పాటుగా ఒరిస్సాలో ఎస్టీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. సగర్లను బీసీ-డి జాబితాలో చేర్చడం వల్ల సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలో సగర్లను బీసీ-డి నుండి ఏ జాబితాలోకి మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సగరుల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరొక ప్రత్యేకమైన వ్యక్తిని సాధారణంగా వేదికపై ఆహ్వానించబోతున్నాము. సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ వెల్ఫేర్ చైర్మన్ శ్రీ ఆస్కాని మార్తి సగర గారు ఒక పాత్రికేయుడిగా చాలా అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు వ్యవస్థాపకులు మన జాతికి ఎంతో సేవ చేస్తున్నటువంటి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు స్వాగతం, సుస్వాగతం అమ్మా. సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి మహేంద్ర శర్మ గారిని, మరక సురేష్ శర్మ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు చెప్పండి. ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేంద్ర శర్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి. ఈరోజు తెలుగు సంవత్సరాది వైశాఖ శుద్ధ సప్తమి, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైశాఖ శుద్ధ సప్తమి రోజు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతూ ఉంటారు. ఏదైతే ఈరోజు ఈ ప్రత్యేకత ఈ సమాజానికి తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమండలం మీద ప్రతి జీవికి, సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగా నీటిని మరి దివి నుంచి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర భగీరథ ఉంది. ఈ మొత్తం భూమండలం మీద ఒంటి కాలుపై వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి ఒప్పించి మెప్పించి మరి గంగమ్మ తల్లిని భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర. అట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భగీరథుని యొక్క వారసులుగా ఈరోజు సగరులం, మేము ఉప్పరులం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మేము కులవృత్తి మీద నిర్మాణ కార్మికులుగా 90% మందిని ఈరోజు కూడా నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగరులము. మరి మా యొక్క చరిత్ర గొప్పది. భగీరథుని వంశం, శ్రీరాముని యొక్క వారసులం చెప్పుకోవడానికి పేరు గొప్ప, ఊరుదిబ్బ అన్నట్టుగా మా చరిత్ర ఉంది. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో బీసీఏలో ఉన్నాం, వాళ్ళకు రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతా ఉన్నాయి. మా బంధువులే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ట్రైబల్స్ లో ఉన్నారు, ఇంకో పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్టీల్లో ఉన్నాం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగరులను మాత్రము ఈ ప్రభుత్వాలు, పాలకులు బీసీ-డిలోనే కొనసాగిస్తా ఉన్నారు. 1986లో ఎన్టీ రామారావు గారు మా యొక్క కులాన్ని
వీళ్ళు జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే వీళ్ళు బీసీ డిలో ఉండడం కారణంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఏది రావడం లేదు. కాబట్టి వీళ్ళను బీసీఏలో మార్చాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అనంతరామన్ కమిషన్, బీసీ కమిషన్ ఏదైతే ఉందో మురళీధరరావు కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము 1986లోనే మమ్మల్ని బీసీఏలో కలిపారు. కానీ కొన్ని కారణాల చేత మళ్ళీ కోర్టు ఆర్డర్ తెచ్చి కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. చివరిగా మమ్మల్ని ఆ విధంగానే కొనసాగించడం ద్వారా మేము విద్యకు ఏదైతే ఉపాధి కలిగినటువంటి ఉద్యోగాలకు మేము దూరం అవుతా ఉన్నాము. మా పిల్లల భవిష్యత్తు మరి విద్యతో ముడిపడి ఉంది. చదువుకోవడానికి ఒక రిజర్వేషన్లకు వెళ్తే మా పిల్లలకు ఒక ఇంజనీర్ కాలేకపోతున్నాడు, ఒక డాక్టర్ కాలేకపోతున్నాడు, ఒక ఐఏఎస్ కాలేకపోతున్నాడు, ఒక ఐపీఎస్ కాలేకపోతున్నాడు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆర్థిక జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వాలు వెంటనే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భగీరథుని యొక్క జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను నెరవేర్చని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగడానికి వెనుకాడమనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ వచ్చే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా సరే మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనే విశ్వాసంతో మేము ఈరోజు మా యొక్క కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తా ఉన్నాం. కానీ ఏదైతే భగీరథుని వంశస్థులుగా శ్రీరాముని వారసులుగా మాకున్న సహనాన్ని పరీక్షించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మొత్తం కూడా భగీరథుడు ఒక సగరులకే కాదు సర్వజీవులకు ప్రాణాధారమైనటువంటి నీటి తెచ్చిన వ్యక్తిగా భగీరథుని యొక్క జన్మదినం సందర్భంగా యావత్ మంది సమాజానికి మొత్తం కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.